మనకి విద్యా సంవత్సరాలు ఉంటాయి కదా. ఆ విద్యా సంవత్సరంలో అక్కడ మనం ఏం చేయాలి అనేది మనం ముందే ప్లాన్ చేసుకుని ఉన్నట్టయితే విద్యలో మనం ప్రావీణ్యులం కాగలుగుతాం. వృధాగా కొన్ని సంవత్సరాలు పోతూ ఉంటాయి అనుకోండి. ఒకవేళ కొంతమంది ఇళ్లలో ఏదో ఒక ప్రాబ్లం అక్కడికిక్కడికి ట్రాన్స్ఫర్లని, ప్రమోషన్లని ఇలా రకరకాలుగా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఆ చదువు కొంచెం వెనకబడుతూ ఉంటుంది పిల్లల్ని. మరి వృధాగా ఎన్ని సంవత్సరాలు గడిచాయో వదిలేద్దాం. మనం బలంగా ఒక 6 నెలలు కష్టపడదాం చాలు. మిగిలిన జీవితం అంతా కూడా మారిపోతుంది. చక్కటి చదువు మన ఇంట్లో అయినా సరే పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, చెప్పించి బయట చెప్పించి అయినా సరే, పరీక్షలు రాపించి అయినా సరే చేయించుకోవాలి. అంతేగాని పిల్లల్ని మనం అటు ఇటు తిప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా చేయటం కంటే అది మంచిది. దీన్ని ఉద్యోగస్తులు కూడా ఎలా తీసుకోవచ్చు అంటే, ఇందాకటి విద్య గురించి ఉద్యోగస్తులు ఎలా తీసుకోవాలి. పోతే పోయింది, ఇన్ని సంవత్సరాలు నేను ఎంజాయ్ చేశాను, పెళ్ళైపోయింది, పెళ్ళైన తర్వాత భార్యను తీసుకుని అలా అలా వెకేషన్కి వెళ్ళొచ్చాను, లేకపోతే హనీమూన్కి వెళ్ళొచ్చాను, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం మనం. ఎన్నైనా కానివ్వండి, మన వయసులో ఉన్నప్పుడు కొంత ఖర్చు పెట్టారు, కరెక్ట్. కానీ ఆ తర్వాత కష్టపడండి. మీ ఇద్దరు కలిసి కష్టపడండి, ఇద్దరు కొంత వెనకేయండి. ఆ తర్వాత మీ జీవితం నార్మల్గానే గడుస్తుంది. అంతకంటే అద్భుతం జరిగినా ఆశ్చర్యం లేదు. కానీ ఎక్కువ ఇబ్బందులు పడకుండా మనం బయటపడగలుగుతాం. థ్యాంక్ యూ.